నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులునైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ప్రియా దేవుని బిడలారా, క్రీస్తు యేసునందు నమ్మకమైన ప్రతి విశ్వాసికి క్రీస్తు యేసులో జీవముంది. క్రీస్తు యేసులో ప్రభువుని యందు ఆయనలో మొదలైన మాటలు పౌలు పత్రికల్లో 160 సార్లు, ఎఫెసీ పత్రికల్లో 36 సార్లు కనిపిస్తాయి. క్రీస్తులో అంటే ఇప్పుడు విశ్వాసి క్రీస్తు యేసు పరిధిలోనే జీవిస్తాడని, అలాగే పని చేస్తాడని అర్థం. క్రీస్తుతో ఐక్యత అనేది విమోచన పొందిన క్రైస్తవుని నూతన వాతావరణం. క్రీస్తులో విశ్వాసికి తన ప్రభువుతో ఒక సన్నిహిత సహవాసం ఉంటుంది. ఈ సంబంధంలోనే అతని జీవితం క్రీస్తు తనలో జీవిస్తున్నట్టుగా ఉంటుంది. క్రీస్తులో ఈ వ్యక్తిగత సహవాసం అనేది క్రైస్తవ అనుభవంలో అతి ప్రాముఖ్యమైన విషయం. క్రీస్తుతో ఐక్యత విశ్వాసం ద్వారా దేవుని వరంగా మనకు లభిస్తుంది. క్రీస్తులో మన క్రొత్త జీవితానికి, ఆదాములో మారు మనసు లేని పాత జీవితానికి మధ్య ఉన్న తేడాను బైబిల్ స్పష్టం చేస్తూ ఉన్నది. పాత జీవితం అంతా అవిధేయత, పాపం, నాశనం, మరణంతో నిండి ఉండేది. కానీ క్రీస్తులో క్రొత్త జీవితం మాత్రం రక్షణలో, ఆత్మలో జీవం, సమృద్ధిగా ఉండే కృప, నీతి, నిత్య జీవంతో నిండి ఉంది. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షాలోమ్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.